మీద నాయుడు. ఓకే ఓకే. ఎప్పుడు నీకు ఇలా అనిపించింది, ఇలా ఎందుకు మారాలని అనిపించింది? నీ జర్నీ ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ ఎందుకు ఇలా మారాను అంటే, నాకు 9 years ఉన్నప్పుడు నాకు అనిపించింది, అంటే లోపల నా సోల్ ఒకటి చెప్తుంది, నా బాడీ ఒకటని నాకు అనిపించింది. నాకు 9 years అప్పుడు. అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు, నా ఫ్యామిలీ కూడా అబ్జర్వ్ చేయలే. నా చుట్టూ ఉండే సొసైటీ నన్ను అబ్జర్వ్ చేసేలాగా చెప్పింది. అది ఎలా అంటే, నేను బయటకు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ గానీ, చుట్టుపక్కల వాళ్ళు గానీ, నీ హావభావాలు ఏంటి ఇలా ఉన్నాయి, నీ హ్యాండ్స్ ఎందుకు ఇట్లా మూవ్ చేస్తున్నావు, నీ నడక ఎందుకు అలా ఉంది, నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు అని నన్ను అనేవారు అనమాట. సో నేను ఎప్పుడు పట్టించుకోలేదు అది. సమ్ టైమ్స్ ఎప్పుడైనా నేను ఫ్రెండ్స్ తో, బాయ్స్ తో ఎక్కువ ఉండేదాన్ని కాదు, గర్ల్స్ తో ఎక్కువ ఆడుకునేదాన్ని. అప్పుడు బాయ్స్ అందరూ వెళ్తూ 0.5 చెక్క ఇట్లా డిఫరెంట్ గా పిలిచినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యేదాన్ని. ఒకసారి నేను వెళ్ళి నా అద్దం ముందు నేను ప్రశ్నించుకున్నాను, ఏమనంటే ఏంటి నన్ను అందరూ ఇలా అంటున్నారు, ఫ్యామిలీ ఏమో బానే ఉన్నావు అంటున్నారు, బట్ నా మనసు ఏమో చెప్తుంది ఏంటంటే నువ్వు ఒక అమ్మాయివి అనే ఫీల్ నాకు అప్పుడే అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు, ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారని నాలో నేను చాలా బాధపడేదాన్ని. సో సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ తో కూడా ఆడుకోకుండా ఒకే రూమ్ లో ఉండి బాధపడేదాన్ని. ఒక సిచ్యువేషన్ ఎప్పుడు నాకు 13-14 వచ్చినప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్, ఎక్కువ అంటే బాధ ఎక్కువైపోయింది నాలో. నేనే బాధపడ్డము, ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం, చీర కట్టుకోవాలనుకోవడం, బొట్టు పెట్టుకోవాలనుకోవడం. సో అది నాకు అలవాటయింది. అమ్మ వాళ్ళు లేనప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు చీర కట్టుకుంటూ బొట్టు పెట్టుకుని నాకు నేను ఒక 5 minutes or 10 minutes నాకు నేనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. ఇక వస్తున్నారనిపించి తెలుస్తుంది, అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళి వస్తున్నారో, ఒక టైం అయింది కదా అని తీసేసి మళ్ళీ అబ్బాయి బట్టలు వేసుకునేదాన్ని. ఇట్లా నాకు అనిపించి ఒక టీనేజ్ వచ్చింది. ఇంటర్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఎక్కువైపోయింది బాగా. అక్కడ కూడా సేమ్ డైలాగులు, సేమ్ ఒక ఆడింగ్ కూడా, చెక్క 0.5 నీ నడకేంటి ఇలా ఉంది, నువ్వేంటి ఇలా ఉన్నావు, అమ్మాయిలతో ఎక్కువ ఆడుకుంటున్నావు అంటే నువ్వు అదేరా, అట్లా ఇట్లా నన్ను చాలా అంటే చాలా. ఇక ఏడవడానికి కూడా నాకు కన్నీళ్లు సరిపోయి కాదు. ఇక ఇదే నాకు లైఫ్ లో ఒక టర్న్ వచ్చింది ఏంటంటే, నేను డాన్స్ బాగా చేసేదాన్ని. ఎప్పుడు పెట్టినా అమ్మాయి సాంగ్సే, ఐటమ్ సాంగ్స్. అట్లా నాకు పేరు బాగా పెట్టారు అప్పుడు. చిట్టి ఆయరే సాంగ్ అని వస్తే, సో నన్ను అప్పుడు చిట్టి అని పిలిచేవారు. చిట్టి కాస్తే చిట్టి నాయుడు అయిపోయింది అప్పుడు. చిట్టి నాయుడు అని పిలవడంతో చాలా మందికి చిట్టి నాయుడు అని తెలుసు. ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా వెళ్ళేదాన్ని, డాన్స్ చేసేదాన్ని, మనీ సేవ్ చేసుకునేదాన్ని, అమ్మాయి సాంగ్స్ చేసేదాన్ని. నాలో ఉన్న ఆ ఫీలింగ్స్ ని అమ్మాయిగా అక్కడ సొసైటీలో రెడీ అయినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయిపోయేదాన్ని. అమ్మా ఇలా నా డ్రీమ్ నెరవేరుతుంది, నేను అమ్మాయిలా ఉండగలుగుతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడైతే ఆ మేకప్ నుంచి బయటకు వచ్చి నేను అబ్బాయిలా ఉండేదానో, మళ్ళీ అదే రొటీన్, ఫ్రెండ్స్ తో గానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో గానీ, మీ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నాడు. నేను ఎక్కువ మా మమ్మీ హెల్ప్ చేసేదాన్ని, గిన్నెలు తోమేదాన్ని, ఇల్లు తుడిచేదాన్ని, అట్లా చేసేదాన్ని. మా అమ్మగారు వద్దనేవారు, చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు. కానీ మా అమ్మగారికి ఎప్పుడు, ప్రతి తల్లికి తన కొడుకు రాజే ఎలా ఉన్నా కూడా. సో నన్ను కూడా అట్లానే అనుకున్నారు. ఒక 18-19 ఇక వచ్చేసి మారిపోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు అన్న మాటలు, అది యాక్చువల్లీ అదే చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అనడం వల్ల మీ మైండ్ మారిందా? అలా అని కాదు, అంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే ఇలా ఇప్పుడు ఆ ఏజ్ కి నేను ఇలా మారిపోవాలి, ఎక్కడికి వెళ్ళి మారాలో మనకేం తెలీదు. నేనేమనుకునేదాన్ని అంటే, ఇట్లా నేను అమ్మాయిగా ఇలా ఇంట్లో రెడీ అవ్వడము, నాకు నేను ఇలా ఉండడమే అదే నా ప్రపంచం అనుకున్నాను. కానీ వేరే ప్రపంచం ఉంటది ఇట్లా అప్పటికి నాకు భయం అనమాట. ట్రాన్స్ ఎక్కడైనా చూసినా నేను భయపడేదాన్ని, మాట్లాడేదాన్ని కాదు, చాలా భయపడేదాన్ని. ఉండేది ఎందుకు భయం అసలు? నార్మల్ గా అంటే సొసైటీలో కొంతమంది చేసే, అందరూ కాదు, మోరవర్ కొంచెం మారింది సొసైటీ ఇప్పుడైతే. అప్పట్లో మేమున్నప్పుడు ఏంటంటే కొంచెం హార్ష్ గా బిహేవ్ చేయడం, కొంచెం కొట్టడము, తిట్టడము, అది కూడా ఎందుకు, ఇదే సొసైటీ వాళ్ళని వేలెత్తి చూపించడం వల్ల ఫ్యామిలీకి దూరం అయ్యి మాకు ఎటు కాని లైఫ్ అయిపోయిందని చెప్పి, సో అదే గడ్జ్ పెట్టేసుకున్నారు చాలా మంది అప్పట్లో. మగవాళ్ళన్నా
చిన్న కామెంట్ చేసినా కొట్టేసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మారడం అయితే కొంచెం జరిగింది. నేనున్నప్పుడు కొంచెం భయపడ్డాను, భయపడి ఎవరికి చెప్పేదాన్ని కాదు, ఇంట్లో రెడీ అయ్యేదాన్ని. కానీ మా అమ్మాలకి తెలియదు కానీ చుట్టుపక్కల అందరికీ తెలుసు నేను ఇలా. మేము రియాక్షన్ ఏంటి మరి స్టార్టింగ్ ఇలా అయిపోతాను ఇలా మారుతాను అంటే చెప్పారా? నేనైతే ఫస్ట్ ఏం చెప్పలేదండి. సో నేను ఇంటర్ అయిపోయింది, డిగ్రీ వరకు బానే ఉన్నా. అంటే అక్క వాళ్ళు ఉన్నారు, 2 అక్కలు. సో మాది కొంచెం గ్రామం లాంటిది, ఏమన్నా చెప్తే ఏమైతుంది, మా అక్క వాళ్ళకి మ్యారేజ్ కాదేమో అని నాలో నేను కొంచెం బాధపడుతూ ఇట్లా ఆనందంగా షోస్ గానీ దేనికని వెళ్ళి నా హ్యాపీనెస్ పంచుకునేదాన్ని. వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే అక్కడ అలా చేశాను కదా ఇలాగా అని తెలీదు, ఇలా నడిపించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వాళ్ళు బాధపడ్డారు, ఎందుకు అబ్బాయిలా చేయొచ్చు కదా అని. ఒకానొక సిచ్యువేషన్ మా పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను. చెప్పడం నేను ఇలాగా నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి, నేను మారాలనుకున్నప్పుడు. సో మా మమ్మీ చాలా బాధపడ్డారు, ఎందుకు ఇలాగా అని. ఏదో నేను పాపం చేసుకున్నాను అనుకుంటా, అందుకే ఇలా పుట్టావనగానే నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు, ఇట్లా కూడా ఒక హ్యాపీనెస్, నాకు నేను నచ్చినట్టు బ్రతకడం అని నేను అనుకున్నాను. కానీ ఒకవేళ అబ్బాయిలో ఉండలేమా? ఉండలేమండి. ఉండలేరా? కష్టమా? చాలా. అవునా? చాలా. నాకు నేనే చాలా క్వశ్చన్స్ వేసుకున్నాను ఇలా ఉండొచ్చా అని. కానీ కొంతమంది నార్మల్ గా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నా కూడా అబ్బాయిలాగా ఉండిపోయి పెళ్లి చేసుకుంటున్నారు కదా. కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో గానీ బయట గానీ కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు పేరెంట్స్ నేను చచ్చిపోతా సూసైడ్ చేసుకుంటా అన్న వాళ్ళు మేబీ అట్లా ఉన్నారేమో, నాకైతే తెలీదు. మోరోవర్ 99.9% ఒక్కసారి మాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ మారుతారు, ఖచ్చితంగా మారుతారు. అది నేనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, చాలా మందిని మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఒక సిచ్యువేషన్ లో ఇంకా హద్దులు మీరిపోతాయి మాకు. ఇక ఈ సొసైటీ ఏమొద్దు, ఫ్యామిలీ వద్దు, ఏమొద్దు, నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇళ్లలోంచి బయటకు కూడా వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఉండలేమండి, కష్టం అసలు చాలా. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ వచ్చి 2018. ఎందుకు రావాల్సి వచ్చింది? నార్మల్ గా అప్పుడు డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది, ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయి. సో కొంచెం ఫైనాన్షియల్ గా మమ్మీకి సపోర్ట్ చేద్దామని అక్కడ మా బావగారు ఉంటే ఆయన తెలిసిన కంపెనీలో నార్మల్ గా కంప్యూటర్ దగ్గర జాబ్ అని వచ్చాను. బట్ ఇక్కడున్న ప్రపంచానికి రెక్కలు వచ్చేసి నేను వెళ్ళాలి అనిపించలేదు. ఒక 2 months చేశాను ఇక్కడ. దాని తర్వాత నాకు MBA సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది. మళ్ళీ వెళ్ళిపోయాను. ఇంకా 2 years అక్కడ చదువుకున్నాను. ఎక్కడ మీది నేటివ్? మాది వచ్చి భీమడోలు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏలూరు, భీమడోలు. ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నావు? MBA అయిపోయిందండి. జాబ్స్ ఏం ట్రై చేయలేదా? జాబ్ చేశాను నేను, కానీ చేశాను ఒక 1.5 year దాకా నేను చేశాను. అది కూడా ఎందుకు అంటే సెకండ్ సిస్టర్ ఉన్నారు, నా వల్ల నా ఫ్యామిలీ అప్సెట్ కాకూడదు. సో నా వల్ల మా అక్క వాళ్ళ భవిష్యత్ అనేది, నేను ఇలా మారిపోతే వాళ్ళకి ఖచ్చితంగా మంచి సంబంధాలు రావు, పలానా వాళ్ళ అబ్బాయి ఇలా మారిపోయాడు వద్దొద్దు అని వెళ్ళిపోతాయని కేవలం మా చిన్నక్క గురించి నేను అప్పటి వరకు ఆగాను. ఆగి ఎప్పుడైతే మా అక్కకి మ్యారేజ్ అయింది, సో కన్సీవ్ అని తెలియగానే సో వెళ్ళాను. పాప పుట్టింది, 3 months బేబీని చూసి ఫ్యామిలీ అందరినీ హగ్ చేసుకున్నాను. బట్ చెప్పలేదు నేను ఇలా కమ్యూనిటీలో జాయిన్ అయిపోతున్నానని చెప్పలా. అదే లాస్ట్ మూమెంట్ అనమాట. ఫ్యామిలీని కలిసాను, ఇంకా కమ్యూనిటీకి వచ్చేసాను. ఓకే, మీకంటూ ఒక కమ్యూనిటీ, మీరందరూ గ్రూపా? ఎంతమంది ఉంటారు? అంటే ఈ హైదరాబాద్ లో చాలా వర్గాలు ఉంటాయి, చాలా గ్రూప్స్ ఉంటాయి. సో నేను ఒక వర్గం, ఇప్పుడు ఆర్తి గారని మా అత్తయ్య ఎల్బీ నగర్ లో ఉంటారు. సో ఆవిడ వర్గంలో అయితే ఉన్నాను. అప్పుడు ఎవరైనా సరే మారాలి అనుకున్నప్పుడు మాకు మేంగా మారలేం. సో ఫైనాన్షియల్ గా స్టేటస్ ఉండదు, ఇన్కమ్ ఉండదు, ఏమీ ఉండదు. అంటే ఒక బిలో మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఉండదు. ఇప్పుడు అదే కొంచెం ఫ్యామిలీ రిచ్ అయి ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేబీ వాళ్ళకంటూ ఏదైనా ఉండొచ్చు. మాకంటూ కన్ఫామ్ గా కమ్యూనిటీలో ఉంటేనే సో మేమైతే ముందుకి గో ఆన్ అవ్వగలం.
అచ్చా వాళ్ళు చేయిస్తుంటారా? అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సిచ్యువేషన్ అనేది ఉంటదండి. అంటే డైలీ మేము వెళ్ళాలి, బెగ్ చేయాలి, ₹1 తీసుకోవాలి, అది మాకు సేవ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 1.5 year ఈ సొసైటీని మేము యాక్సెప్ట్ చేసుకోవాలి మనసులో. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లానో ఇలా అని తెలుసు, బట్ పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత భిక్షాటానికి వెళ్ళినప్పుడు పో అవతలకి, మీకు ఎందుకు ఇవ్వాలి, అసలు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మేము తీసుకోవాలి. గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది, హ్యాపీనెస్ ఉంటది, అన్నీ ఉంటాయి. వీటన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇక్కడ దాకా వచ్చారు, బట్ మేము సర్జరీ చేయించాలి, మీరు మారి కమ్యూనిటీలో ఉండాలి అంటే మీరు ఇవన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే. ప్రపంచం అంటే ఈ సొసైటీలో బయట తిరగడం అంతా, వాళ్ళ మాటలు, వాళ్ళ ఇది అంటే వీళ్ళు చెప్తారు మాకు ఫస్టే, వద్దు మేమే చాలా బాధపడుతున్నాం, వెళ్ళిపోండి అమ్మా అంటారు. బట్ మీలాగానే మేము వచ్చాం కదా, సో మేము ఏదైనా బేర్ చేస్తామని ముందుకు వెళ్ళిపోతాం అంతే. వాళ్ళు అయితే చెప్పడం అయితే చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. సైకలాజిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి, వాళ్ళంతా ఓకే అన్నాకనే సర్జరీ కూడా అవుతుంది. అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర కానీ బయట ఇప్పుడు వాళ్ళు చేసే వాళ్ళు మారే వాళ్ళు కాదు, మారాలనుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్స్ ఒక బిగ్ షాట్ అని, అంటే మీరు ఓపెనింగ్స్ దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళరు, ఓన్లీ సిగ్నల్స్ బస్తీలు ఉంటాయి, అంటే మన షాప్స్ ఉంటాయి కదా, ₹10, ₹5. వీళ్ళంతా డే 1 నుంచి అంటే ₹1 కలెక్ట్ చేసుకుని పెద్దవాళ్ళకి ఇస్తే సర్జరీ చేయించడానికి ఫస్ట్ మాది ఆ స్టెప్ అన్నమాట. ఓకే ఓకే. ఆ స్టెప్ తర్వాత